హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నో ఆడియోస్. ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రాక్టర్స్కి అయితేనేమి, అట్లాగే ఆటోలకు కానీ, టాటా మ్యాజిక్కి కానీ, లేదా లారీలకు కానీ ఒక మోస్తరులో బేస్ ఎఫెక్ట్ రావాలంటే ఏ ఊఫర్లు యూజ్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి నేను ఈ వీడియో చేద్దాం డిసైడ్ అయి ఉన్నాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏ ప్లేస్లో ఏది పెట్టాలి అనేది. అంటే ఏ ప్లేస్ అంటే ఊఫర్ సెలక్షన్ అనేది 100% కొంతమందికి ఆ మిస్ మ్యాచింగ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, వాయిస్ రావాల్సిన బేస్ రావాల్సిన వాయిస్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతాడు కస్టమర్. అంటే బాగా ఐడియా ఉన్నవాడికైతే ఏ ఇబ్బంది లేదు. కొత్తగా సెట్లు కొనుక్కునే వాడి కోసం, కొత్తగా ఊఫర్ సిస్టమ్ బిగించిన వాడి కోసం, మ్యూజిక్ సిస్టమ్ బిగించిన వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ నేను కొద్దిగా పటాపంచలు చేద్దామని చెప్పి చిన్న వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోలో మనం ఏ సైజు ఊఫర్లు వాడుకుంటున్నాం, ఆ ఊఫర్ల యొక్క వాటేజ్ ఎలా ఉంటుంది, అది ఊఫర్ వేసుకోవడం బెటర్, ఆ ప్లేస్లో సబ్ ఊఫర్ వేసుకోవడం బెటర్, స్పీకర్ వేసుకోవడం బెటర్ అనేది నేను ఒకసారి క్లియర్ కట్గా నేను 5 to 10 minutes చెప్తాను. కొత్తగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా సూటబుల్ అవుతుంది. ఇంకా తెలుసుకున్న వాళ్ళ కోసం కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. నేను నా దగ్గర ఉన్న స్పీకర్స్లో ఏవైతే బెస్ట్గా ఉన్నాయో, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో మీడియం బడ్జెట్లో ఏవైతే ఉన్నాయో అనేది ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తాను. వాటి గురించి మనం తెలుసుకుందాం. మార్కెట్లో దొరికేటువంటి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఊఫర్లు అయితే నేను కొన్నిటిని సెలెక్ట్ చేస్తున్నాను. మరి నాసి రకం అయితే నేను వాటి గురించి చెప్పదలుచుకోలేదు. అసలు బెస్ట్ క్వాలిటీ పెట్టుకుంటే ఈ ఊఫర్లు ఉపయోగించుకుంటే ఎఫెక్ట్ బాగుంటుంది అనే వాటిని కొన్నింటి సెలెక్ట్ చేశాను. వాటి గురించి మాత్రం నేను చెప్తాను. అంటే నా దగ్గర ఉంది మన మన ప్రాంతంలో చలామణి అయ్యే స్పీకర్ల గురించి, ఊఫర్ల గురించి మాత్రం నేను చెప్తాను. ఎక్కడో లాంగ్లో జరిగేటువంటి వాటి గురించి అక్కడ సర్వే, ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి ఊఫర్లు సర్వే అవుతుంటాయి. సపోజ్ హైదరాబాద్ ఒక విధంగా ఉంటాయి, విజయవాడ ఒక విధంగా ఉంటాయి, ప్రకాశం డిస్టిక్ ఒక విధంగా ఉంటాయి, కర్నూలు ఒక విధంగా ఉంటాయి, అంటే నెల్లూరు డిస్టిక్ ఒక విధంగా ఉంటాయి. మన ప్రాంతంలో జరిగేవి జనరల్గా నేను తీసుకున్న స్పీకర్లు మాత్రం నేను వాటి గురించి నేను చెప్తాను. చూడండి ఒకసారి. ఈ మోడల్ ఉన్న ప్రజెంట్ ఈ మోడల్ అయితే చూడండి ఒకసారి కంప్లీట్గా. అంటే ప్రజెంట్ ఓన్లీ ఊఫర్ల గురించి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. సబ్ ఊఫర్లు అనేది నేను సపరేట్గా నెక్స్ట్ వీడియోలో సబ్ ఊఫర్ గురించి చెప్తాను. ప్రజెంట్ అయితే వీటి గురించి మాత్రం మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇది బిఎల్జీ కంపెనీ. ఇది బిఎల్జీ కంపెనీ. దీని మీద వచ్చేసి డీజే సౌండ్ అని రాసి ఉంటుంది. ఇది 4 ohms. దీని ఇంపిడెన్స్ వచ్చి 4 ohms. ఇది 120 watt అని రాసి ఉంటుంది. అట్లాగే దీన్ని మ్యాగ్నెట్ సైజ్ వచ్చి 120 mm. ఇది మ్యాగ్నెట్ సైజ్ వచ్చేసి షెల్ కానీ, మ్యాగ్నెట్ సిస్టమ్ కానీ, లీడ్స్ కానీ, తర్వాత పేపరు చూడండి. దీని ఊఫర్ ఎంత నైస్గా ఇచ్చాడు. దీని మీద కంప్లీట్గా వాటర్ పడ్డా జారిపోవాల్సిందే, 80% జారిపోవాల్సిందే. నేను ఒకసారి చూపిస్తాను కూడా మీకు. ఎందువల్లంటే దీనివల్ల మనకి ఎవరికి ఉపయోగం అంటే, ట్రాక్టర్స్కి వాళ్ళు ఏంటంటే వర్షంలో కానీ, ఎండైనా వాననక వాళ్ళు వెహికల్ బయటే ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం అయితే ది బెస్ట్ చాయిస్ ఇది. అంటే ఈ పేపరు చాలా బాగుంది. ఇది ఒకసారి నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఇది వాటర్ ప్రూఫ్కి మామూలు దానికి డిఫరెన్స్ అనేది నేను దీంట్లో అయితే కుదరదు. డిఫరెన్స్ నేను చూపిస్తాను, ప్యూర్లీగా చూపిస్తాను. వాటర్ ప్రూఫ్ అనేది ఎలా ఉంటుంది, సెమీ వాటర్ ప్రూఫ్ ఎలా ఉంటాయి, మామూలు ఎలా ఉంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇది ఇది ఈ విధంగా ఉంటుంది. దీని 120 watt దాకా మేనేజ్ చేసుకోవచ్చండి. దీన్ని ఎఫెక్ట్ కాయిల్ కూడా 1.5 inch ఉంటుంది లోపల. సైజ్ వచ్చేసి స్పైడర్ కానీ, స్పైడర్ చూడండి చాలా హెవీగా ఇచ్చాడు. స్పైడర్ మూమెంట్, స్పైడర్ అంటే డెప్త్ బాగా మనం వాడాలనుకున్న వాళ్ళకి డీప్ డెప్త్ కోసం స్పీకర్లో ముఖ్యమైన పార్ట్ వచ్చేసి స్పైడరు. సెకండ్ వచ్చేసి ఊఫర్ పేపరు. చాలా నైస్గా ఉందండి. ఇది చాలా హార్డ్గానే ఉంది.
నాకు తెలిసి ఇది హార్డ్ బేస్ వాడే వాళ్ళ కోసం అయితే మనకు మంచి చాయిస్ అని చెప్పొచ్చు ఇది. ఇదైతే బిఎల్జీ కంపెనీ ఇది. ఓకే, నెక్స్ట్ నేను ఇంకోటి తీసుకుంటాను. నెక్స్ట్ ఊఫర్ వచ్చేసి టొయోటాన్ కంపెనీ చూద్దాం ఒకసారి. ఈ టొయోటాన్ కంపెనీలో కూడా దాదాపు నాకు తెలిసి 5-6 రకాలు అయితే నేను యూజ్ చేస్తున్నాను. వాటిలో వచ్చేసి పీపీ కోన్ అని, రబ్బర్ కోన్ అని, అట్లాగే కంప్లీట్గా వచ్చేసి క్లాత్ టైప్ అని చెప్పేసి రకరకాల పేపర్లో రకరకాల మెటీరియల్తో తయారు చేసి ఉంటాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కువగా చలామణిలో ఉన్న కంపెనీ టొయోటాలో అయితే దానికి తగ్గట్టుగానే మెటీరియల్ కూడా డిజైన్ చేశారు, బాగుంది అది. వాటిలో ఒకటి నేను చూపిస్తాను. ఒకటి వచ్చేసి ఈ మోడల్ చూద్దాం. ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదండి, ఇది చూడండి. ఇది టొయోటాను ఫినిషింగ్ అయితే చాలా సాలిడ్గా ఉంది, చాలా నైస్గా ఉందండి ఫినిషింగ్. అట్లాగే షెల్ క్వాలిటీ కూడా, బిల్డ్ క్వాలిటీ చాలా నైస్గా ఉందండి. ఇది చాలా హెవీగా ఉంది. లీడ్ క్వాలిటీ కానీ, మ్యాగ్నెట్ కూడా 120 mm మ్యాగ్నెట్ ఇది యూజ్ చేసింది. 4 ohms ఇంపిడెన్స్ ఇది, 100 watt మ్యాక్సిమం, అంత మించి అయితే సపోర్ట్ చేయడం కష్టం. కాయిల్ సైజ్ కూడా 1.5 inch ఉంటుంది. చూడండి ఒకసారి. ఇది వాటర్ తడిచితే మటుకు మీకు పనికిరాదండి. ఇది వాటర్ తడవకుండా, అంటే డీజిల్ వెహికల్ కానీ, లేదా అప్పీ వెహికల్స్ కానీ, లేదా మ్యాజిక్ వెహికల్స్ ఏంటంటే వాటర్ పడదు కాబట్టి వాయిస్ క్వాలిటీ అయితే మటుకు చాలా సాఫ్ట్గా, బేస్ కూడా చాలా బాగుంది. బట్ అయితే ఇది వాటర్ ప్రూఫ్ కాదు, నార్మల్ ఊఫరే. క్వాలిటీ మటుకు చాలా బాగుంటుంది. లోపల స్పైడర్ క్వాలిటీ కానీ, బిఎల్జీ అంత హైట్ స్పైడర్ రాదు కానీ సాఫ్ట్గా వినేవాళ్ళ కోసం అయితే మటుకు సాఫ్ట్ బేస్, హార్డ్ బేస్కి అయితే పనికి, సాఫ్ట్ బేస్కి అయితే మటుకు నేను వేసి చూశానండి. ఇది వేసి చూసి మాత్రం నేను చెప్తున్నాను. నేను వేయకుండా అయితేనే మటుకు నేను చెప్పలేని పరిస్థితి. వేసి చూసి రిజల్ట్ పొందిన తర్వాత నేను ఏదైనా చెప్పగలుగుతున్నాను. సాఫ్ట్ బేస్ కావాలనుకున్న, వాటర్ ప్రూఫ్ లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకైతే మటుకు ఈ ఊఫర్ అయితే మటుకు చాలా బాగుంటుందండి. ఇది చూడండి ఒకసారి. 100 watt ఇది చాలా బాగుంటుంది. ఇది అంటే ఎవరైనా మాస్ఫెట్స్ కానీ, లేదంటే మ్యాక్సిమం 100 watt ఇచ్చే ఐసీలు, మాస్ఫెట్ ఆర్ ఎస్టీకే కానీ, మాస్ఫెట్ కానీ, వాటికి చాలా బాగా సూటబుల్ అవుతుంది. ఇది బేస్ అంటే ఖచ్చితంగా బేస్ బాగా వినాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ సైజ్ అండి. మామూలుగా కొద్దిగా మీడియం బేస్లో కావాలనుకున్న 8 inch, అది వేరే వీడియోలు చెప్తాను. బేస్ పర్ఫెక్ట్గా పంచింగ్ బాగా రావాలనుకున్న వాళ్ళ కోసం ఓన్లీ 10 inch అయితే నేను వాడి గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇది చాలా బాగుందండి. ఇది అట్లాగే నేను వేరే స్పీకర్ చూస్తాను నెక్స్ట్ వీక్. ఇది 100 watt అండి. ఇది కూడా ఇది 120 mm మ్యాగ్నెట్ సైజ్ కూడా 120 mm వస్తుంది. సేమ్ లీడ్ క్వాలిటీ కానీ అంత. ఎందువల్ల అంటే ఒకటే తయారు చేస్తుంది కాబట్టి, టొయోటా బ్రాండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కాబట్టి, ఈ షెల్ కానీ, కంప్లీట్గా మ్యాగ్నెట్ కానీ, వాటేజ్ కానీ, కాయిల్ సైజ్ కానీ, అట్లాగే లోపల వచ్చే స్పైడర్ విడ్త్ కానీ, హైట్ కానీ అంతా ఒకటే ఉంటుంది. దాంట్లో ఏం తేడా రాదు. సేమ్ అది ఇంతకు ముందు ఎలా ఉందో అలా ఇలా ఉంటుంది. కాకపోతే దానికి తేడా ఏంటంటే అది కంప్లీట్గా నాన్ వాటర్ ప్రూఫ్, ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్. ఎటువంటి వాటర్ పడ్డా కానీ జారి బయటకు వెళ్ళాల్సిందే, అంతేగాని దీన్ని నిల్వ ఉండటం కానీ ఏం జరగదు. అయితే ఈ డస్ట్ క్యాప్ అనేది జాగ్రత్త చూసుకోవాలి. డస్ట్ క్యాప్ కొన్నిసార్లు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లో మీకు గమ్ము లూజ్ అయినా, ఏదైనా గమ్ము పట్టుకోపోయినా కానీ ఈ వాటర్ పడిందంటే లోపలికి వెళ్ళిపోయి కాయిల్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటంటే డస్ట్ కరెక్ట్గా అంటుకునే చూసుకోండి. అదర్వైజ్ మిగతా అంతా మటుకు చాలా బాగుంటుంది. నీళ్ళు పడితే జారి బయటకు వెళ్ళిపోతాయి. ఇక డెప్త్కి వచ్చి, బేస్కి వచ్చి సేమ్ అది ఎలా ఉందో ఇంతకుముందు ప్రీవియస్ మోడల్ సేమ్ అంతే. స్టిక్కర్ కావచ్చు, షెల్ కావచ్చు, స్పైడర్ కాయిల్ కూడా యాసిడ్ అంతే, వాటేజ్ ఒకటే కాబట్టి ఒక పేపర్ ఒకటే మార్చింది, వాటర్ ప్రూఫ్ పేపర్ వాడారు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇది సాఫ్ట్ బేస్ కింద, హార్డ్ బేస్ అయితే కాదు, చాలా సాఫ్ట్గా వస్తుంది. 100% రిజల్ట్ అయితే చాలా బాగుంది. నేను వీడియోస్లో కూడా కొన్నింటిలో చేస్తున్నాను. ఎక్సలెంట్ బేస్ వస్తుంది. ట్రాక్టర్స్ కానీ, లేకపోతే అప్పి బండ్లు కానీ, బాడీస్ కానీ సూపర్ చాయిస్ అనేది వాడుకోవచ్చు. ఎటువంటి అయితే ఇబ్బంది అయితే లేదు. ఓకే, నేను ఇంకొక ఊఫర్ తీసి చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి లిబ్రా కంపెనీ, ఇది 10 inch. ఇది వాటర్ ప్రూఫ్ అండి. ఇది కంప్లీట్ నీళ్ళు వేస్తే జారిపోతుంది, వాటర్ పడితే జారిపోతుంది. బిల్డ్ క్వాలిటీ చూడండి ఒకసారి, అంత హోల్స్గా ఇచ్చింటారు. ఇది ఒకటి టైప్ డిజైన్. ఇది
బట్ దీని మీద వాటేజెస్ కానీ ఎటువంటి మెన్షన్ చేయలేదు. స్పైడర్ క్వాలిటీ కానీ అట్లాగే ఊఫర్ మూమెంట్ కానీ చూడండి. యాజ్ యూజువల్గా దగ్గరగా టొయోటాను ఇచ్చినట్టు ఇట్లా ఇచ్చాడు. బట్ వాటేజ్ కానీ ఎటువంటి దీంట్లో మెన్షన్ చేయలేదు. నేను అనుకోవటం ఏంటంటే దగ్గర ఇది కూడా 100 వాట్ దాకా మేనేజ్ చేయగలదు ఇది మూమెంట్. అయితే టొయోటాను అండ్ బిఎల్జీది అయితే పోటీ పడేది అయితే కాదు. కొద్దిగా రేటు తక్కువలో ఎకానమీ రేంజ్ ఇది. బట్ మ్యాగ్నెట్ 120 mm కాబట్టి పెర్ఫార్మెన్స్ వైజ్లో అయితే తగ్గదు. కాకపోతే ప్రైస్ వైజ్లో ఏంటంటే కొంచెం రీజనబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఊఫర్ ఒకటి చూద్దాము. ఈ బ్రాండ్ వచ్చేసి మ్యాక్సిల్ బ్రాండ్. దీని ఇంపిడెన్స్ వచ్చేసి 4 ohms. ఇది మ్యాక్సిమం వచ్చేసి అంటే 240 వాట్ 120 వాట్ నమ్మని పెట్టాడు, మ్యాక్సిమం వచ్చేసి పెట్టాడు. బట్ ఇవన్నీ 100 వాటే. వాడి పైన ఎంత రాసినా 250 వాట్ రాసినా 280 వాట్ రాసినా 300 వాట్ రాసినా కానీ అక్కడ ఏమి ఉండదు. ఏదైనా ఉంటే మనకు 100 వాట్ దాకా మ్యాక్సిమం మెయింటైన్ చేయగలం. అంతమించి అయితే వీడికి సినిమాలు అయితే ఉండవు, ఏ ఓఫర్ అయినా ఈ సైజులో. బట్ సబ్ ఓఫర్కి అయితే మటుకు వాటేజ్ మారిపోద్ది. వాటికి వచ్చి కాయిల్స్ వేరు, వాటి వైండింగ్స్ వేరు కాబట్టి మారిపోతుంది. ఇవేంటంటే కంప్లీట్గా బేస్ దీంట్లో రావాలి, వాయిస్ దీంట్లో రావాలి కాబట్టి వీటికి వేసేటువంటి కాయిల్స్ వేరు. అందువల్ల ఇవి 100 వాట్ బిలోనే, 100 వాట్ అబవ్ అయితే మెయింటైన్ చేయడం కష్టం, బర్న్ అవుతాయి కాయిల్స్. మీరైతే వీటి మీద ఉందో 240 వాట్ అని చెప్పి 240 వాట్ యాంప్లిఫైర్ కానీ వాడారంటే 240 వాట్ యాంప్ వాడారంటే ఈ బర్న్ అయిపోతాయి. ఖచ్చితంగా తక్కువ సౌండ్ పెట్టుకో, లేదంటే 100 వాట్ మ్యాచ్ చేయటువంటి యాంప్లిఫైర్కి 100 వాట్ మ్యాచ్ చేయటువంటి మాస్ఫెట్స్కి దీన్ని మనం మ్యాచ్ చేసుకున్నాం. ఓమ్స్ అయితే 4 ohms. ఇది చూడండి, బ్యాక్ సైడ్ హీట్ కోసం. హీట్ అంటే హీట్ ఈ హోల్ ఎందుకు పెడతాడంటే కాయిల్ మూవ్మెంట్ అప్పుడు కొంత హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది ఆ ఫిక్షన్ వల్ల. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ ఎయిర్ గ్యాప్ అంటే ఈ హోల్ నుంచి ఎయిర్ అనేది బయటికి లోపల సర్క్యులేషన్ అవుతుంటుంది కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ కూలింగ్ తీసుకుని షీట్స్ అట్లాగే కాయిల్ అనేది కొంత హీట్ తగ్గడానికి కొంత అవకాశం ఉంటుంది. అదర్వైజ్ వాటేజ్ కానీ ఎక్కువ పెడితే ఏదైనా కాలిపోద్ది. చూడండి, ఇదైతే వాటర్ ప్రూఫ్ అయితే కాదండి, ఇది ప్యూర్లీ ఊఫర్. ఇది క్లాత్తో చేసినట్టు ఊఫర్. ఇది పేపర్ క్లాత్. ఇది బేస్ ఎఫెక్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. అంటే అల్టిమేట్గా ఇవన్నీ 120 mmతో మేడ్ చేసినాయి కాబట్టి అవుట్పుట్ 100 వాట్ మ్యాక్సిమం సూపర్గా బేస్ వస్తుంది. వాయిస్ క్వాలిటీ కూడా బాగుంటుంది. వాయిస్ విత్ బేస్ కావాలి, నేను చూపించిన మొత్తం వాయిస్ విత్ బేస్ అనమాట. అంటే బేస్ ఎఫెక్ట్ కావాలి, నాకు వాయిస్ కావాలనుకున్న కోసం కేవలం ఈ వీడియో చేసింది. ఓన్లీ బేస్ కావాలి, నాకు వాయిస్ అవసరం లేదు, నేను సపరేట్గా ఒక మిడ్ రేంజ్ ఓఫర్ పెట్టుకొని సపరేట్ టోటర్ పెట్టుకుంటాను అంటే అది వేరే ఓఫర్లు. అది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓన్లీ సబ్బుల గురించి నెక్స్ట్ వీడియోలు చేస్తాను. ఇవేంటంటే వాయిస్తో పాటు బేస్ బాగా రావాలి. లేదా ఇది కాకుండా 2 సరౌండ్ స్పీకర్లు పెట్టుకున్న వాళ్ళ కోసం ఏం చేస్తామంటే 10 inch ఇవి ప్రిఫర్ చేస్తాను. నేనైనా నా షాప్లో కూడా బిజినెస్ వచ్చి కేవలం ఓన్లీ ఈ నేను చూపించిన ఊఫర్ల మీదే డిపెండ్ అయి ఉంటుందండి. వీటి మీదే కస్టమర్ బడ్జెట్ మీద బట్టి వాళ్ళ సెలక్షన్ తీసుకుంటాము. ఏ ఊఫర్ అయితే బెస్ట్ ఉంటుంది, ఏ ఊఫర్ అయితే కొంచెం మీడియం ఉంటుంది అని చెప్పేసి రేట్ డిసైడ్ చేసి వేస్తుంటాము. ఆ తర్వాత వచ్చేసి నేను ఇంకొక ఊఫర్ చూపిస్తాను. ఇది టొయోటా బ్రాండ్ అనేది. అయితే నా దగ్గర ఉన్న వాటిలో, నేను చూసిన వాటిలో దీనికి కొద్దిగా ప్రిఫరెన్స్ పెంచానండి నేను. ఇది ఎందువల్ల పెంచానంటే కంపెనీ ఒకటే ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ షెల్ క్వాలిటీ కొంచెం హెవీ ఇచ్చాడు బాగా. అట్లాగే మ్యాగ్నెట్ సంబంధించిన ప్లేట్స్ కూడా హెవీ ఇచ్చాడు బాగా. 120 mm మ్యాగ్నెట్ కానీ దీనికి సంబంధించిన ప్లేట్స్ అయితే కొంచెం సైజు పెంచాడు. అంటే దీంట్లో డిఫరెన్స్ హోల్ వచ్చేసి మనం ఇందాక అనుకున్నాం కాబట్టి ఎయిర్కి సంబంధించిన వైబ్రేషన్ వచ్చి ఎయిర్కి సంబంధించినటువంటి హోల్ ఇది. తర్వాత లీడ్స్ క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి. లీడ్ క్వాలిటీ వండర్ఫుల్గా ఉన్నాయి. అలాగే లోపల ఇచ్చేటువంటి స్పైడర్ క్వాలిటీ సూపర్గా ఇచ్చాడు. స్పైడర్ క్వాలిటీ కానీ స్పైడర్ డెప్త్ కానీ సూపర్గా ఇచ్చాడు. లెంత్ కానీ లోతు కానీ చాలా బాగుంది. డీప్ సాఫ్ట్ బేస్ అండి. ఇది హార్డ్ బేస్ అయితే కాదండి, ఇది డీప్ సాఫ్ట్ బేస్. ఎందువల్ల ఇది రబ్బర్ కోన్ వాడాడండి కంప్లీట్గా. నీళ్ళు పోసినా జారిపోద్దండి దాంట్లో, నో డౌట్. ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్. చూసుకోండి,
చాలా సాఫ్ట్ ప్లస్ డీప్, చాలా లోతు ఇచ్చాడండి. వైబ్రేట్ అవడానికి చాలా లోతు ఇచ్చాడు. చాలా హార్డ్ బేస్, అంటే సారీ, చాలా సాఫ్ట్ బేస్ వస్తుంది. హార్డ్ బేస్కి సాఫ్ట్ బేస్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా హోమ్లీ వాళ్ళకి, హోమ్ పర్పస్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి ఇది. అట్లాగే డీజిల్కి, తర్వాత అప్పీ వెహికల్స్కి చాలా చాలా బాగా వస్తుంది. దీని వాటేజ్ వచ్చేసి మ్యాక్సిమం 150 వాట్ అండి ఇది. ఓమ్స్ వచ్చేసి, ఇంపిడెన్స్ వచ్చేసి 4 ఓమ్స్ ఇది. ఇదండి దీని స్పెసిఫికేషన్స్, చూసుకోండి ఒకసారి కంప్లీట్గా. చాలా నైస్గా ఉందండి ఇది ఊఫర్. అంటే మీడియం బడ్జెట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. బెస్ట్ చాయిస్ అండి ఇది. అట్లాగే ఇప్పుడు అయితే మార్కెట్లో ఉన్న వాటిలో నేను తీసుకొచ్చి బెస్ట్ ఊఫర్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా సెర్చింగ్ చేస్తున్నాను, ఇంకేమైనా మంచి ఊఫర్లు, ఇంకేమైనా బెటర్ దీనికంటే బెటర్ దెన్ ఊఫర్లు ఏమైనా దొరికితే మటుకు నేను నెక్స్ట్ వీడియోలోనో తర్వాత వీడియోలో అయితే నేను చేస్తాను. ఇంకా నేను సెర్చింగ్ చేస్తున్నాను, ఇంకా బెటర్ అంటే నాకు కూడా బేసిక్గా ఆడియో అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి అందువల్ల ఏంటంటే కొత్త మోడల్స్, కొత్త టైప్స్ ఏమైనా ఊఫర్లు కానీ మార్కెట్లోకి వచ్చినా, లేదా సెర్చింగ్ చేసైనా కానీ వెతికి మరీ తీసుకొస్తుంటాను. అటువంటి ఊఫర్స్ కానీ ఏమైనా వస్తే మటుకు మీకు నేను ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేస్తాను. అట్లాగే నెక్స్ట్ వీడియోలో మన సబ్ ఊఫర్ల గురించి కంప్లీట్ తెలుసుకుందాం. అంటే దీంట్లో 8 ఇంచెస్ కూడా ఉన్నాయి. 8 ఇంచెస్ అందరూ ఆల్రెడీ చూసేస్తున్నారు కాబట్టి అది నేను పెద్దగా చేయలేదు. నెక్స్ట్ వీడియోలో సబ్ ఊఫర్ గురించి చూద్దాము కంప్లీట్గా. అది ఓన్లీ బేస్ పర్పస్తో యూజ్ చేసుకున్న వాళ్ళ కోసం సబ్ ఊఫర్లో మీడియం క్వాలిటీ ఏంటి, కాస్త తక్కువ క్వాలిటీ ఏంటి, హై బడ్జెట్ ఏంటి, ఈ మూడు నేను నెక్స్ట్ వీడియోలో ఇంట్రొడ్యూస్ చేస్తాను. అట్లాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, మన ఆడియో మ్యూజిక్ లవర్స్కి అందరికీ. అట్లాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.